మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన ప్రశస్తమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. మరి యొక్క చక్కని ప్రోగ్రామును విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరి కొరకు మేము నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ప్రభు సన్నిధిలో మరింతగా వాక్యపు లోతుల్లోనికి మీరు బలపడి స్థిరపడి వర్ధిల్లాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో వేరుపారిన వారై బలపరచబడి ఫలించేవారుగా ఉండాలని మేము నిరంతరం మీ కొరకు భారంతో ప్రార్థించుచూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారంలో చక్కని యొక్క అంశాన్ని మనం ప్రారంభించాం. యేసు క్రీస్తు ప్రభువారిలో ఉండిన అద్భుతమైన లక్షణం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ యొక్క అంశంలో యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధముగా ప్రత్యేకముగా జీవించి ఉన్నారు, మనమును కూడా ఏ విధముగా ప్రత్యేకంగా జీవించాలి అనే సత్యాల్ని మనం ధ్యానిస్తూ వచ్చాం దేవుని బిడ్డలారా. మరి యొక్క వారంలో కూడా అదే అంశం మీద మరికొన్ని విషయాల్ని తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. రండి దేవుని బిడ్డలారా, మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ అపారమైన కృపను బట్టి దయను బట్టి ఇదిగో నా ప్రభువా, నీవు ఏ విధముగా లోకములో నీ బిడ్డలను ప్రత్యేకించబోతున్నావో, ప్రత్యేకమైన జీవితమును దయచేస్తూ ఉన్నావో నాయన మాట్లాడుచున్న దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుపరుచుకొని నీ బిడ్డలకు కావలసిన నీ దివ్యమైన మాటలను మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బిడ్డలను కూడా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండే గొప్ప అనుభవం నీ బిడ్డలకు ఇచ్చి నీ కృపలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి భాగములో మరి యొక్క అంతియొకయలో ఉన్నటువంటి సంఘములో ఉండినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో కూడా ఉండినటువంటి వారందరూ ఉపవాసములతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆత్మ వారితో మాట్లాడుతూ ఉంది. బర్నబాను మరి ఈ విధముగా ఏర్పాటు చేయబడిన మరి సౌలును, అనగా మరి పౌలుగా మార్చబడిన సౌలు, ఆయనను కూడా మీరు దేవుని పని కొరకు ప్రత్యేకించుడి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలమైన మనమందరము కూడా దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రత్యేకించబడిన వారమై ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క పనిలో ఎప్పుడైతే మనము ప్రత్యేకించుకుని ఆయన పని చేయటానికి సిద్ధపడుతూ ఉంటున్నామో, అట్టి యొక్క పనిని బట్టి మనమందరము కూడా ఆ దేవాతి దేవుని పనిలో ప్రత్యేకముగా అభివృద్ధి సాధిస్తాం. ఆ పనిని చక్కగా కొనసాగించగలుగుతాం. లేనట్లయితే దేని బిడ్డలారా, మనం ప్రత్యేకించుకోకుండా అందరితో కూడా కలిసిపోతూ అందరిలాగానే మనం జీవించినట్లయితే దేవుని యొక్క పరిచర్యలో మనం ఏ విధమైన అభివృద్ధిని సాధించలేము దేని బిడ్డలారా. కనుక మనను మనం ప్రత్యేకించుకొని మనము మరి శ్రేష్టమైన లక్షణాలతో మనం సిద్ధము చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండినప్పుడు, ఉపవాసములతో కొనసాగినప్పుడు, దేవుని యొక్క సేవ కొరకు మనము ప్రత్యేకించబడిన వారమై కొనసాగినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనను బహుగా వాడుకునేటువంటి వారై ఉన్నారు. కనుక దేవుని యొక్క సేవ అనగా దేవుని వాక్యం చెప్పడమే కాదు, దేవుని మందిరంలో నువ్వు ఏ పని చేసినా కూడా అది దేవుని సేవ అన్నది.
దేవుని యొక్క సన్నిధిలో నీవు ఒక పాట పాడినా, దేవుని మందిరంలో ఒక బరకం వేసినా, ఒక కుర్చీ సర్దినా, మరొక భోజనాలు వండినా, లేకపోతే నువ్వు ఏ పరిచర్య చేసినా కూడా అది దేవుని పని ఉన్నది. ఒక తల్లి కూడా ఇలాగే ప్రార్థన చేసుకుందంట, ప్రభువా సభలు జరగబోతున్నాయి ప్రభువా, ఈ సభల్లో నన్ను ఒక మసిగుడ్డలాగైనా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసింది. అంటే మసిగుడ్డ కూడా ఏం చేస్తుందంట? దేవుని పనిలో వాడబడుతుందంట. అవును దీని బిడ్డలారా, ఈ రోజున మనకు అన్నం పొంగు వచ్చేస్తూ ఉంది, వార్చాలి అన్నప్పుడు కావాల్సింది ఏంటంటే అండి మసిగుడ్డ మాత్రమే. మరి ఇంట్లో ఉన్నటువంటి ఎన్నో చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ బట్టలన్నీ మనకు ఉంటాయి, వాటిని వాడతామా మనం? అవేమీ పనికిరావు. ఆ పనికి ఉపయోగపడేది మసిగుడ్డ మాత్రమే. ఆ మసిగుడ్డ ఎక్కడ కొందామన్నా దొరకదు, కానీ అది ప్రత్యేకమైనదిగా ఉంది కనుక ఆ మసిగుడ్డ కూడా వాడబడుతుంది అక్కడ. అలాగే మనం కూడా మరి ఏదో ఒక విధంగా మనం దేవుని పనిలో వాడబడాలి అని ఒక తృష్ణ మనలో ఉంటే, ఒక ఆలోచన, ఒక బలమైన మరి ఒక నిర్ణయం మనలో ఉంటే తప్పకుండా మనము దేవుని పనిలో వాడబడతామండి. అలా దేవుని పనిలో మనం వాడబడినప్పుడే ఆ దేవుడు ప్రత్యేకించబడినటువంటి సేవ చేసే వారిని దేవుడు వాడుకుంటాడు. అనేక ఆత్మల రక్షణార్థంగా దేవుడు వారిని వాడుకుంటారు. దీని బిడ్డలారా, వారిని పరలోక రాజ్యంలో ఆయన ఎంతో ఘనముగా హెచ్చించేటువంటి దేవుడై ఉన్నారు. ఈ విధంగానే ఒక సంఘాన్ని నడిపిస్తున్న ఒక దైవజనుడు, ఆయన 400 మంది సంఘాన్ని కలిగి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయి ఉన్నారు. అలాగే ఆ యొక్క సంఘంలో ఒక వృద్ధురాలు కూడా మరి యొక్క సంఘంలో సేవ చేసి మరి ఆమె కూడా మరి చనిపోయి ఉన్నారు. దేని బిడ్డలారా, అయితే వీరిద్దరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వృద్ధురాలు వచ్చినప్పుడు ఆ వృద్ధురాలికి మరి ఎన్ని ఆత్మలు రక్షిస్తే అన్ని నక్షత్రాలు పొదిగినటువంటి కిరీటాలు పెడుతూ ఉన్నారండి. ఆ విధంగా మరి ఆమెకి 300 నక్షత్రాలు పొదిగినటువంటి ఒక కిరీటాన్ని పెట్టారు. పెట్టగానే ఆయన అనుకున్నాడు, ఆమెకు 300 పెట్టారంటే నాకు 400 పెడతారేమని ఈయన అనుకుంటున్నాడంట. ఆ వెనకాల వచ్చిన దైవజనుడికి 100 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటాన్ని పెట్టారట. అది చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడంట. అదేంటయ్యా, నేను 400 మంది సంఘాన్ని కలిగి ఉంటే ఆ ముసలాడికేమో 300 పెట్టారు, నాకైతే 100 పెట్టారేటి అని అడిగితే ఆయన చెప్పారట, నీవు వాక్యము ద్వారాగా 100 మంది రక్షించబడ్డారు, కానీ ఆమె తన గుడిసెలో ఉండి ప్రార్థన కన్నీటితో ప్రార్థించింది. ప్రార్థించుట ద్వారాగా ఆమె ప్రార్థన నేను ఆలకించి 300 మందిని నేను రక్షించాను కనుక ఆమె 300 మందిని రక్షించడానికి కారకురాలు ఆమె అని చెప్పడం జరిగింది. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున కూడా నీవు అనుకుంటూ ఉన్నావు, నేను సంఘంలో చాలా గొప్ప పని చేసేయాలా, లేకపోతే చాలా మంచి పని చేసేయాలా. కాదు దేని బిడ్డలారా, మీరు సంఘము కొరకు, దైవజనుల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఎంతో విలువైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో దీవెనకరమైనది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం అట్టి రీతిగా ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన వారమే దేవుని పరిచర్య చేసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. మనము కూడా ప్రత్యేకించబడిన వారమై ఈ లోకములో ఆయన పరిచర్య చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. తద్వారాగా నీవు ఇంకా అభివృద్ధిలోనికి వస్తావు, ఇంకా దీవెనలోనికి నడిపించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో దేని బిడ్డలారా, మనము పైకి వస్తే సంతోషించేవాళ్ళు మరి ఇద్దరు. అది ఒకరు మరి ఒక యేసుక్రీస్తు ప్రభువారు, దైవజనుడు. దేని బిడ్డలారా, అలాగే ఒక బస్ కండక్టర్ కూడా మరి చెప్తూ ఉంటాడంటే ఇప్పుడు కూడా పైకి రండి అని చెప్పి, అంటే మీరు పైకి రావాలని కోరుకుంటాడు ఆయన కూడా. అంటే ఈ లోకంలో ఎవరు కూడా మనం పైకి రావాలని కోరుకోరు. దేని బిడ్డలారా, మన దైవజనుడు కోరుకుంటాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటారు. కాబట్టి మీ అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆయన మనల్ని ప్రత్యేకించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనం ప్రత్యేకించబడిన వారమై ప్రభు యొక్క పని చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే మరి యొక్క సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూస్తున్నట్లయితే దేని బిడ్డలారా, మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాచీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల
వాడు ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షరసంనైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీయు పచ్చికాయలే, పై తోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేదియు తినవలదు. ఆమేన్. మరి యొక్క అంశంలో మనం చూస్తూ ఉన్నాం దీని బిడ్డలారా, నాజీరగుట ద్వారాగా ద్రాక్షరసమును త్రాగకుండా ప్రత్యేకముగా ఉండుట అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం దీని బిడ్డలారా. అనగా నాజీరుగా చేయబడడం అనగా ప్రత్యేకించబడడం. ప్రత్యేకించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో నాజీరుగా ఉండుటకు సిద్ధపాటు కలిగి ఈ లోకానికి వచ్చినటువంటి వారై ఉన్నారు గనుక పాపులు చేసేటువంటి పానీయములలో కానీ లోక సంబంధమైనటువంటి క్రియలలో కానీ ఆయన ఏమాత్రము కూడా ఆయన పాలు పంపులు లేకుండా ఆయన ఉండడం జరిగింది కనుక లోక సంబంధమైనటువంటి మత్తు పానీయాలు అనబడినటువంటివి ఏది కూడా తీసుకొనకూడదని మరి ఆ నాజీరు చేయబడిన వారికి మరి చెప్పబడింది ఏదైనా. ఈ రోజున మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో, ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పుడే మనము నాజీరులుగా మార్చబడ్డాం. కనుక ఈ నాజీరు వ్రతములో ప్రత్యేకించబడిన మనము ఈ యొక్క లోక సంబంధమైన వాళ్ళు స్వీకరించేటువంటి ఆహారము కానీ, లోక సంబంధం వారు మరి సేవించేటువంటి పానీయములు కానీ మనం సేవించడానికి వీల్లేదు. దేని బిడ్డలారా, మనల్ని మనం ప్రత్యేకించబడినటువంటి వారమైనాం కనుక మనము ప్రత్యేకంగా ఉండాలని ప్రభులు వారు కోరుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మరి ఆ యొక్క శిలువ మీద ఉండినప్పుడు ఆయనకి చేదు చిరకను అందించారు, దాన్ని తీసుకొనలేదు దేని బిడ్డలారా. ఆ విధముగా ఆయన ప్రత్యేకంగా ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. నాజీరు చేయబడినటువంటి మనమును కూడా ఈ లోక సంబంధమైనటువంటి వేటిని కూడా మనం సేవించడానికి మనకు అవకాశం లేదు. అపవిత్రమైనది నీవు ముట్టుకున్నట్లయితే నీవు పాపుల్లో చేరిన వారమైపోతాం. అంటే పాపుల్లో ప్రత్యేకంగా ఉండడం అంటే ఏంటంటే నాజీరు చేయబడిన మరి వ్రతము కలిగిన వాడిని నేను కనుక లోక సంబంధమైన అపవిత్రమైన కార్యకలాపాల్లో ఏమాత్రము కూడా నేను కలవకూడదు అనేటువంటి ఒక మరి మంచి నమ్మకముతో, మంచి యొక్క నిర్ణయముతో మనం వెళ్ళాలని ప్రభుల వారు మనల్ని కోరుకుంటూ ఉన్నారు దేని బిడ్డలారా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అలనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు కూడా మరి పరీక్షిస్తూ ఉన్నారట, పరిశీలిస్తూ ఉన్నారట. ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ శవాన్ని ముట్టుకుంటే గనక మరి ఆయన నాజీరు వ్రతం పోతుంది కదా, ఆ శవాన్ని ముట్టుకుంటాడా, ఏం చేస్తాడు అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారటండి. కనుక ఆ శవమును మోసుకొని వస్తూ ఉండగా వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు యేసు ప్రభు వారు ముట్టుకుంటే శవాన్ని వెంటనే ఆయన ఏమైపోతాడనమాట, అపవిత్రుడైపోతాడు. కాబట్టి ఆయన నాజీరు లేదు, ఆయన అపవిత్రుడని చెప్పడానికి వాళ్ళు ఎంతో రెడీగా ఉన్నారటండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాడెను ముట్టగానే, ఆ శవమును ముట్టగానే ఆయన ఆ శవములోని అపవిత్రత ఆయనలోకి రాలేదు, కానీ ఆయనలో ఉన్న అభిషేకము ఆ యొక్క మరి శవములోనికి వెళ్ళింది. ఆ శవము గడ మరి సజీవముగా లేచింది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, ఈ రోజున వాళ్ళు చెప్పడానికి లేదు నువ్వు శవము ముట్టుకున్నావు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ శవము కూడా ఏమైపోయిందండి, సజీవమైనటువంటి వ్యక్తిగా అతను లేచి కూర్చోడాన్ని మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఆయన పరిశుద్ధత, ఆయన అభిషేకం మనలోకి వస్తూ ఉంది, కానీ మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్నటువంటి పాపము ఆయనలోనికి ఏమాత్రము కూడా వెళ్ళటానికి అవకాశం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ విధంగా పరిశీలించిన వారై ఉన్నారు లోక సంబంధ వ్యక్తులు. ఆయనను కూడా ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలాగే అందరినీ కూడా ప్రభువు బాగు చేయాలనుకుంటున్నాడు. చనిపోయిన వారు సైతం లేపాలనుకుంటున్నాడు. ఒక పాస్టర్ గారు కూడా అనుకున్నాడట, ఈస్టర్ పండుగలు అందరూ సమాధులకి దండలు వేయడానికి వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా అక్కడికి వెళ్ళి బోరుని ఏడుస్తున్నప్పుడు నేను ఒక అద్భుతం చేయాలనుకున్నాడట. అంటే ఆ చనిపోయిన వ్యక్తుల్ని నేను లేపగలిగితే మరి దేవుని మహిమ కలుగుతుంది, దేవుని నామానికి మహిమ కలుగుతుందని చూస్తారట. అయితే ఆయన ఊహించుకుంటున్నాడంటే ఒకవేళ చనిపోయినట్టు ఒక అత్తగారిని లేపితే తన కోళ్ళు ఏమంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే, ఆ యొక్క పరిస్థితిని అతను ఆలోచన చేస్తే అంటుందంట ఆ కోళ్ళు, అయ్యో పాస్టర్ గారు మా అత్తగారు ఎప్పుడు చనిపోద్దని చూస్తానండి, నేను ఆమె చనిపోయినటువంటి ఆవిడ్ని ఎందుకు లేపారండి అని అంటాదేమో అని భయపడ్డారట. చూసారా దీని బిడ్డల, ఈ రోజున
చనిపోయిన వారు బ్రతకాలని ఎవరు కోరుకోవట్లేదండి. చనిపోయిన వారు అలాగే ఉండిపోవాలని, లేకపోతే వాళ్ళు ఎప్పుడు చనిపోతారని చూసేవారు ఎక్కువగా కనపడతా ఉన్నారు. కనుకనే దేవుడు కూడా ఈ రోజుల్లో చనిపోయిన వారిని కూడా లేపడానికి మరి పరిస్థితులు అనుకూలంగా లేవు దేని బిడ్డలారా. ఒక కుమారుడిని కూడా అడిగితే తన తండ్రిని లేపితే ఆ తండ్రిని బట్టి కుమారుడు అంటే అయ్యో పాస్టర్ గారు ఈయన్ని మరి ఎందుకు లేపారు, అతను చనిపోతూ వచ్చిన డబ్బుతోటే ఇన్సూరెన్సులతోటే నేను ఈ బిల్డింగ్లన్నీ కట్టాను అని చెప్తారట. అంటే దేని బిడ్డలారా ఈ రోజున మరి మానవాళి యొక్క మనస్సు ఏ విధంగా ఉండిపోయిందంటే దేని బిడ్డ, ఒక మనిషిని ప్రేమించడం కంటే, ఒక మనిషిని మరి కాపాడడం కంటే, ఒక మనిషిని మరి బ్రతికించడం కంటే కూడా వాళ్ళు ఎప్పుడు చనిపోతారో ఎదురు చూసేటువంటి లోకముగా మనం ఉంది. మన కుటుంబం మనల్ని ప్రేమిస్తాం అనుకుంటున్నాం దేని బిడ్డలారా, కానీ వారు మనల్ని ప్రేమించడం కంటే కూడా వారు లోక సంబంధమైన ఆలోచనతో వారు ఎక్కువగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేని బిడ్డలారా. ఈ విధముగా నాజీరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని కొరకు ఎదురు చూసే వారిని ఆయన ఏ పరిస్థితులైనా సరే వాడుకుంటాడండి, ఏ పరిస్థితులను దీవిస్తారండి దేని బిడ్డలారా. మరి యొక్క సమయంలో దేవజనుడు ఒక సభలో ప్రకటిస్తూ ఉన్నాడట, మరి అయ్యా మీరు దేవుని పని కొరకు ధైర్యంగా నిలబడితే, రోషం కలిగి నిలబడితే, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోగలిగితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అని ఒక మైక్ శబ్దం ద్వారాగా తెలియచేస్తున్నప్పుడు, ఒక 3 ఏళ్ల వయసులో తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి ఒక చిన్న బాలుడు దేని బిడ్డారా ఒక మెకానిక్ షెడ్లో మరి ఒళ్ళంతా గ్రీజుతో మురికి బట్టలతో ఒక మెకానిక్ షెడ్లో మరి పని చేస్తూ ఆ మాటలు వింటా ఉన్నాడట. ఆ మాటలు ఏంటి అని అలా చూసినప్పుడు ఆ మాటలు చెప్తున్న ఆ స్వరాన్ని విన్నాడట. అయ్యా మీరు దేవుని కొరకు నిలబడగలిగితే, ప్రత్యేకించుకోగలిగితే ఆయన మిమ్మల్ని వాడుకుంటాడని. అప్పుడు వెంటనే ఆ కన్నీటితో ఆ మురికి బట్టలతోటే ప్రభువా నేను లోబడతాను, నన్ను నేను ప్రత్యేకించుకుంటాను, నన్ను వాడుకోండి ప్రభువా అని చెప్పి ఆ చిన్న బాలుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నాడట. ఆ విధంగా ఉండినటువంటి 3 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ బాలుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి పెద్దవాడై దేవుని యొక్క పరిచర్యలో నిలబెట్టబడి 3 ఖండాల్లో దేవుని సేవ చేసి ఉన్నారట. ఆయనే డిఎల్ మోడీ గారు దేని బిడ్డలారా. ఈ రోజున ఆయనని వాడుకున్నటువంటి దేవుడు, ఆయన ద్వారా అనేక ఆత్మలు రక్షించిన దేవుడు. నీవు ప్రత్యేకించుకోగలిగితే, నీవు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగితే నిన్ను నీ బిడ్డల్ని దేవుడు వాడుకుంటాడు, అనేక ఆత్మలను రక్షించే సాధనంగా నిలబెడతాడు దేని బిడ్డలారా. నాజీరు చేయబడిన లక్షణం మనలో ఉండాలి, ప్రత్యేకించబడిన లక్షణం మనలో ఉండాలి. దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి మంచి జీవితాన్ని మనం జీవిస్తే దేని బిడ్డలారా నిశ్చయముగా దేవుడు మనం వాడుకుంటారని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నానండి. చివరిగా చూసినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా మరి ప్రత్యేకించుకున్నారో చూద్దాం దేని బిడ్డలారా. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఆమేన్. మనకి భాగం తెలుసు దేని బిడ్డలారా. మరి యొక్క బబులోను సామ్రాజ్యమునకు చెరపట్టబడి తీసుకొని వెళ్ళినటువంటి యవనస్తులైనటువంటి జ్ఞానులైనటువంటి వ్యక్తులుగా ఈ యొక్క దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడిన 4 స్నేహితులు, వారు ఆల్రెడీ ఇశ్రాయేల్ దేశంలో కూడా స్నేహితులుగా ఉన్నారు. అదే ఫ్రెండ్షిప్లు వాళ్ళు కొనసాగిస్తూ ఆ బబులోను దేశంలో కూడా నెబుకద్నెజరు యొక్క పరిపాలన విధానంలో వారు జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో వారు ఒక ట్రైనింగ్ పంపించబడ్డారు. అక్కడ ఒక ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంది. ఆ ట్రైనింగ్ సమయంలో వారికి రాజుగారు ఏదైతే ద్రాక్షరసం పానం చేస్తారు, రాజుగారు ఏదైతే ఆహారం తింటారు, రాజుగారు ఏదైతే మాంసాహారం కానీ ఏదైతే తింటారో అవన్నీ పెట్టమని రాజుగారు చెప్పారట. అయితే ఆ విధంగా అవన్నీ తీసుకొచ్చినప్పుడు దానియేలు అనుకున్నాడట, అయ్యో ఇవి అపవిత్రమైన పదార్థాలు, ఇవన్నీ తిని నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు. అనగా ప్రత్యేకించబడిన విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించబడిన వ్యక్తుల యొక్క మనస్సు ఈ విధంగా ఉంటుంది దేని బిడ్డలారా. నీవు కూడా అన్ని జనుల మధ్యలో జీవిస్తూ ఉన్నావు. అన్ని జనులు రకరకాల బలులకు, రకరకాల విగ్రహాలకు అర్పించినటువంటి అర్పణములను మనకు ఆహారముగా ఇచ్చినప్పుడు, నీవు ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదని దానియేలు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు.
తనను తాను అపవిత్రపరచుకొనకుండా దానికి దూరంగా జీవించాడు దేని బిడ్డలారా. మనము కూడా మన సమాజంలో కూడా రకరకాలైన అపవిత్ర పదార్థాలు వస్తున్నాయి. మీరు ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా రకరకాల అపవిత్రమైన పదార్థాలు కనపడినప్పుడు మనము ఏమాత్రము కూడా వాటిని సేవించడానికి వీల్లేదు. వాటిని మరి రిజెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మీకున్నదని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. ఆ విధంగా వారిని వారు ప్రత్యేకించుకున్న వారై అపవిత్రం పరచుకొనకుండా ఉండినప్పుడు ఆ యొక్క అధిపతి కూడా చెప్పారు, నేను కొద్ది కాలం చూస్తాను, 10 రోజులు చూస్తాను, మీరు ముఖాలు తేటగా ఉంటే పర్వాలేదు, మీ ముఖాలు కనుక నీరసిల్లిపోతే కనుక నేను చేయనని చెప్పారంటండి. ఆ విధంగా 10 రోజులు శాకాహారం మాత్రమే వారు తీసుకున్నారు. మరి ఆ విధంగా తీసుకున్న తర్వాత 10 రోజుల తర్వాత మిగతా వాళ్ళకంటే కూడా మరి నలుగురు యొక్క ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయటండి. ఎలా ప్రకాశించేయండి? ప్రత్యేకించబడిన విధానం ద్వారాగా వారి ముఖాల్లోకి దేవుడు వెలుగును నింపారు దేని బిడ్డలారా. కనుక ప్రత్యేకించబడినటువంటి అనుభవం ఏమిటంటే, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు వారు ఏమనుకుంటున్నారంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మా దేవుడు కాదు, వారి మందిరాలకు మేము ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ చర్చికి మేము ఎందుకు వెళ్ళాలి, వారి ప్రార్థనలు ఎందుకు వెళ్ళాలి, వారి వాక్యం మేము ఎందుకు చదవాలి అని వాళ్ళకు వాళ్ళు మరి నిర్బంధించుకొని మరి బలవంతంగా మరి ఏమాత్రం కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలు మాత్రము ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేనికి పిలిచినా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకునే తీర్థాలకి, పండుగలకి, పబ్బాలకి అన్నిటికీ కూడా దేవుని బిడ్డలైన వారు మమ్మల్ని మేము ప్రత్యేకించుకోవాలి అనేటువంటి ఒక ఆశ లేదు. కానీ వీళ్ళల్లో వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళకపోతే ఫీల్ అవుతారని, లేకపోతే ఇది ఒక ఆచారం అని, లేకపోతే ఇది లోక సంబంధమైనటువంటి పద్ధతి అని, ఇలా వెళ్ళకపోతే ఏమనుకుంటారు అని నీవు వెళ్ళిపోతూ ఉన్నావు. చూసావా? దేవుని బిడ్డ, నీవు ప్రత్యేకించబడిన దానివైతే నీవు వారితో పాటుగా ఎలా వెళ్తావు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణం పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన కనుక మనం కూడా మరి లోక సంబంధమైన క్రియల్లో పాల్గొనకుండా నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి. నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని ఈ కార్యక్రమం వెళ్ళకూడదు, నేను దేవుని బిడ్డని, క్రైస్తవుని కనుక నేను వాటికి వెళ్ళకూడదని చెప్పి ఎవరైనా నిన్ను ఆహ్వానించినప్పుడు కూడా వారితో నువ్వు మాట్లాడాలి, అయ్యా నేను అలాంటి వాటికి రావటానికి నాకు అవకాశం లేదని చెప్పినప్పుడు నిశ్చయముగా మనము ప్రత్యేకించబడిన వారం అంటాం. కనుక ఈ విధంగా ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా పెద్ద విగ్రహం పెట్టాం, రండి దానికి నమస్కరించండి అని పిలిస్తే మేము నమస్కరించాం. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఆ అగ్నిగుండంలో నేను పడిపోతాం తప్ప ఆ విగ్రహాన్ని చూడము, ఆ విగ్రహం దగ్గరికి రామని చెప్పారండి. ఈ రోజున క్రైస్తవుడుగా ఉన్నటువంటి నీవు ఎందుకని అవన్నీ చూడటానికి, లోక సంబంధమైన ఆర్భాటాలు చూడటానికి, లోక సంబంధమైన ఊరేగింపులు చూడటానికి ఎందుకు ఎగబడతా ఉన్నారని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. నీవు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అయితే నీవు అలాంటి కార్యకలాపాలకి నేను వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రత్యేకమైన నియమంలో ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా గ్రహించినటువంటి వారు ఉన్నట్టయితే వారు ఎలా అయితే ప్రత్యేకంగా ఉన్నారో, షడ్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు మరి ఎలా ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారి కష్టాల్లో కూడా ఆయన నిలిచాడు. మరి యొక్క అగ్నిగుండంలో పడిపోయినప్పుడు వారితో పాటుగా యేసయ్య ఉన్నారు. అలాగే సింహాల బోన్లో పడవేసినప్పుడు దానియేలుతో పాటుగా యేసయ్య ఉన్నారు. ఈ రోజున నీతో యేసయ్య ఎందుకు ఉండట్లేదు? నీవు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండలేకపోతున్నావు కాబట్టి యేసయ్య నీతో ఉండలేకపోతున్నాడు. నీవు కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో యేసయ్య నీతో ఉండాలంటే నీవు నిశ్చయముగా లోక సంబంధమైన క్రియలకు నువ్వు ప్రత్యేకించుకొని ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నదని దైవజనుడిగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. కనుక దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆ విధంగా వారు ప్రత్యేకంగా ఉండడం వలన ఆ రాజ్యములో, ఆ సంస్థానంలో వారిని ఒక గొప్ప వ్యక్తులుగా వారిని ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. దీని బిడ్డలారా, వారిని ప్రధానులుగా వారిని ఏర్పాటు చేయడం జరిగింది. వారు గొప్ప వ్యక్తులుగా, వారిని నాయకులుగా పెట్టడాన్ని మనం చూస్తున్నాం. దీని బిడ్డలారా, ఈ ఉన్నత స్థితి ఎలా వచ్చింది వాళ్ళకి?
వాళ్ళని వాళ్ళు ప్రత్యేకించుకోవడం వల్లనే. దేవుని వాక్యాన్ని పరిశీలనగా మీరు ధ్యానం చేయండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మీరు ధ్యానం చేసి వాటి ప్రకారముగా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నిశ్చయంగా ఇస్తారండి. ఏమాత్రము కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు. తగిన సమయంలో తగిన కాలంలో మీకు కావలసిన ఉద్యోగమును కానీ, కావలసిన అభివృద్ధిని కానీ, కావలసిన వివాహమును కానీ, కావలసిన గృహమును కానీ, కావలసిన వస్తు వాహనములు కానీ, భూభవనములు కానీ ఏదైనా సరే ఆయన ఇవ్వడానికి సమర్థుడు. ఆయన శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, అభివృద్ధినిచ్చేవాడు, ఆశీర్వాదంనిచ్చేవాడు. ఆయన ఇవ్వలేనిది భూమి మీద ఏదీ లేదు దేని బిడ్డలారా. కనుక అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. కనుక మీరును కూడా నమ్మండి, విశ్వాసం ఉంచండి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వారై ఉన్నట్లయితే ఆ ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని నిశ్చయముగా దీవిస్తారని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన గొప్ప సత్యాలను బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, నీ కృపలో నీ బిడ్డలు నీ వైపు చూసే భాగ్యం, నీ కొరకు నాయన ప్రత్యేకించబడే భాగ్యం, నీ సన్నిధిలో వెదిగేటువంటి గొప్ప భాగ్యం నీ బిడ్డలకు ఇచ్చి నీ కృపలో మీరే నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రత్యేకింపబడే అనుభవాన్ని నిన్నే స్తుతించి, నిన్నే ఆరాధించి, నిన్నే మహిమపరచి నీ వైపే చూసే గొప్ప భాగ్యం ఇచ్చి నీ కృపలో నడిపించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. అవును ప్రభువా, నిన్నే సేవిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే మహింపరుస్తాం. నీ తట్టు చూసే గొప్ప భాగ్యం నీ బిడ్డలైన వారందరికీ దయచేసి పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించే గొప్ప భాగ్యం ఇచ్చి నీ పరలోక రాజ్య అనుభవాలను పొంది ఇహలోక పరలోక ఆశీర్వాదాలు పొందే కృప దయచేయమని, వారి కన్నీరు తుడిచి వారి దుఃఖము తీసివేసి నీ సన్నిధిలో భద్రపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.